చూడండి ఫ్రెండ్స్, ఇగో ట్రాన్స్ఫారం వేలింది. ఇగో నట్ బోల్ట్ది ఇట్లా బలిగింది చూడండి. ఇప్పుడు బోల్ట్ పెడితే ఇలా అక్కడిక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇగో ఇలా వేలిపోయినాయి. ఇట్లా పోయింది చూడండి, బోల్ట్ పట్టు మొత్తం క్లోజ్ వస్తుంది ట్రాన్స్ఫారం కాడ. వెల్డింగ్ చేస్తుంది చూడాలి. ఇట్లా కింద వలిగింది ఇది. కూడా ఇట్లా వలిగిపోయింది. ఇక్కడ వెల్డింగ్ చేసి చూడాలి. ఇది కేబుల్ ఇన్లాంగ్ వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పవర్ ఆయిల్ అంటే ట్రాన్స్ఫార్మర్కి ఇగో ఇక్కడ వస్తుంది రండి. పవర్ ఆయిల్ ఇది ట్రాన్స్ఫార్మర్కి సంబంధించింది. నైటు ట్రాన్స్ఫార్మర్ కలిపోయింది కదా వర్షానికి, వెళ్ళి కోల్డ్ అని పోయింది. అందుకని ఆయిల్ చేంజ్ చేస్తారు. ఇగో ఇదే అది మెయిన్ది. పగులితే ఇట్లా తడేళ్ళు అని ఇక్కడ ఇచ్చుకున్నాం చూడ. ఇక్కడ వెల్డింగ్ చేసారు ఈ నుంచి ఇడికి. సేమ్ అక్కడ కూడా సేమ్ అట్లే ఆడ వెల్డింగ్ చేసారు. పగిలింది. ఇలా కేబుల్ ఉంటుంది, ఏముండదు కేబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తుంది కేబుల్, ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి అవుట్పుట్ పోతుంది అన్నమాట. అది ఇక్కడ వచ్చారు మన లైన్ మెన్లు, సబ్స్టేషన్ వాళ్ళంతా పని చేయడానికి. ఎట్లా వెళ్ళిందంటే అది స్టార్టింగ్ ఇట్లా ఉండే, క్లోజ్ చేసారు. క్లోజ్ చేసారు. సేమ్ అది ఎట్లుంటుంది అంటే చూపిస్తానండి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది కూడా చేసిరు లేదు. ఆగో అక్కడ ఒకటి ఉందా, ఇక్కడ వైట్గా ఉంది కదా కేబుల్కి, రెడ్ కేబుల్కి, అదనమాట. అట్లా ఉంటే పేలింది అది కోల్డ్ అని. చూడు ఇగో ఈ రేకు ఉంది కదా, ఈ రేకు తడుచుకొని ఇట్లా సాపు ఉన్నది, సగం ఇచ్చుకపోయింది. ఇగో ఈ బోల్ట్లు చూడండి, తెలుస్తుంది మీకే. ఇంకో బోల్ట్లు ఎట్లా అయినాయి అందులాగా. ఇప్పుడు నట్ బోల్టే మొత్తం పడుతుంది. అట్లా ఇచ్చుకపోయింది. మళ్ళీ దీనికి పెద్ద వాచర్లు వేసి ఫిట్ చేస్తారన్నమాట. ఈ పేపర్ని, ఇది దీని క్యాప్ అనమాట. ఇంట్లో పెడతారు. ఇగో ఇవి నట్ బోల్ట్వి కింద ఉండాలి ఓలు. ఇది చూడండి ఎట్లా ఇచ్చుకుపోయింది. అది సంగతి. ఇంకో ఇదంటే పేలింది, ఇదే ఏదో కాదు కేబుల్. ఇది ఇక్కడ కటింగ్ లేరు అన్నతో ఉంటుంది చూడు. ఇగో ఇగో ఈ సెట్ తీసి కొత్త చేస్తారు. ఇది కట్ చేసి ఈ కేబుల్ ఇది లడ్డు ఉంది, నవ్వుకోండి అట్లా ఇట్లా ఇక్కడ ఉందన్నమాట అవుట్పుట్. ఇగో అన్న కూర్చోవచ్చు మంచిగా. కండెన్సర్లు ఆయిల్ నింపుతారు. నేను ఇందాక ఇక్కడ పట్టుకున్నాం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అంటే ఇది అవుట్పుట్. ఇగో ఈ కేబుల్ పగిలింది అనమాట. ఇక పగిలి తడేలు 33 kV నుంచి 440 volts అనమాట. అందులో కన్వర్ట్ అవుతుంది అనమాట. అదండి ఆయిల్, ట్రాన్స్ఫార్మరు అని కొత్త వేసిరు ఇన్సులేటర్లు. 650 amps. ఇది పెద్ద ట్రాన్స్ఫార్మర్, మన సబ్స్టేషన్లో ఉండేది చూడండి. 33 kV టు 415 volts, 440 volts అంటే చూడండి. ఇక ఇట్లా ఉంది. ఒక ఊరు మొత్తానికి వస్తుంది మన ఊరికి. फोटो नहीं है रे, यूट्यूब में डालो. यूट्यूब में वीडियो क्रेन వచ్చింది లేపనికి. ఇగో చూడండి ఇన్సులేటర్లు కొత్త వేసారు. ఇది తెలిసే కదా డిస్క్ ఇన్సులేటర్లు అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ పిన్ చిన్నవి ఉంటాయి కానీ కేబుల్ వేయాలి. ఇప్పుడు కేబుల్ కరెక్ట్ చేసి ఇక పెట్టాలి. దీనిలోకి పెట్టిన తర్వాత క్యాబుల్ వేయాలన్నమాట.
ఓకే రైట్. ఇగో మా ఎలక్ట్రీషియన్స్, బిల్డింగ్ ఎలక్ట్రీషియన్ రాఘవన ప్రశాంత్ అన్న నైట్ పూట అబ్బాయి. ఇవి మా జనరేటర్ అబ్బాయి. ఓ జనరేటర్ లాన్లు ఉన్నాయి చూడండి అన్నీ. చూడండి ఆయిల్ ఎట్లా కొడుతున్నా అన్న. డైరెక్ట్ మోటార్, సింగిల్ ఫేస్ మోటార్ పెట్టి డిచ్చికి అంటున్నా. ఇగో ఇంకో డబ్బా ఉంది అన్న. ఇంట్లో ఒక డబ్బాలు ఎన్ని లీటర్లు కదా? చూడండి గైస్, ఇది ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ డబ్బా అనమాట. 200 లీటర్లు, అది 200 లీటర్లు, అది 200, మొత్తం 600 లీటర్ల మొత్తం ఆ కండెన్సర్లో పడుతుందంట. 600 పడుతుంది అంటే గ్రేట్. మళ్ళీ అందులో సగమే, మళ్ళీ తెలిసే కదా మనకి, సగం కంప్రెసర్ ఎక్కువైనప్పుడు పైకి లేస్తుంది అనమాట. అంటే హీటింగ్ ఎక్కువైనప్పుడు, ఆయిల్ ఎక్కువ తక్కువ కోసంకి అయినా 600 లీటర్స్ పోయాలంట. ఇగో కనిపిస్తుంది కదా, అది నైట్ నేనే చూసిన కరెక్ట్గా. ఇప్పుడు 600 లీటర్స్ ఆ కన్జర్వేటర్లో పడుతుందంట. మళ్ళా 1/3 ఆఫే ఉంటుంది. 70% నింపుతుంది, 30% అట్లే ఖాళీగా ఉంటుంది అన్నమాట. ఎయిర్ బయటికి వెళ్ళడానికి టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఆయిల్ పైకి ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఇదనమాట మన బిల్డింగ్. పిఎన్ఆర్ది ఫ్రంట్ సైడ్ చూపించాను, బ్యాక్ సైడ్ ఎప్పుడు చూపించలేదా? ఇగో ఇది చూడండి బ్యాక్ సైడ్ ఎట్లుందో. బ్యాక్ సైడ్ మొత్తం జనరేటర్లు ఉంటాయి. ఇదనమాట, అక్కడ మెట్రో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎప్పుడు చూపించలేదా? చూడండి. ఇగో ఇది మన జనరేటరే, పద్మనారంగ హోటల్ది. ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క జనరేటర్ ఉంటామన్నమాట, ఎవరి దానికి సపరేట్గా. ఇది బైక్లకి పార్కింగ్ ఇదే. ఇంకా ఇది ఇక్కడ గ్యాస్ అనమాట. ఆ బిల్డింగ్ మొత్తానికి గ్యాస్ ఇక్కడ నుంచే వస్తుంది. ఇది వంట గ్యాస్ అంటే కిచెన్లకి. ఇది ఒక మెయింటెనెన్సే. ఇది మన జనరేటరే. ఇగో ఇది అక్కడ స్కూటీ పోతుందా, ఇలా స్ట్రేట్ వెళ్ళాడు, రైట్ మాలితే అవుట్ గేట్ అనమాట. అక్కడ అవుట్ గేట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇన్ గేట్ అనమాట. ఇన్ని వస్తుంది ఇక్కడ నుంచి. వీళ్ళు బైక్లో వస్తున్నాయి కదా, ఇది ఇన్ గేటు. బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ నుంచి అక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తే అవుట్ గేట్ వస్తుంది అన్నమాట. వీళ్ళు కట్ చేసి చూడండి కేబుల్. హ్యాండిల్ నైఫ్తో ఇన్సులేషన్స్ కట్ చేస్తారు. కట్ చేసి అది ఫ్రెష్గా ఉంటేను మంచిగా క్లీన్ చేసి మళ్ళీ ఇన్సులేట్ చేస్తారు. లేదంటే ఆ కేబుల్ మొత్తం కట్ చేసి మళ్ళీ ఇంత లాగుతారు ముంగడికి. ఆ దొడ్డుది సరిపోయిందన్న ఆయిల్? ఓకేనా, డన్. ఆయిల్ సరిపోయిందంట, వేసేద్దాం. మా వాళ్ళు మంచిగా కూర్చున్నారు. కానీ అర్థం దొరుకుతుందరా, మా డీజిల్ అయిపోతుంది. ఇప్పటికి ఎన్ని లీటర్లు రాను పోయేవాడు అలా. నేను ప్యాలే అంటే ఎన్నిసార్లు ఇస్తారంట. ఏంటి సంగతి? ఇది ఇది కూలింగ్ ట్యూబ్స్. కాకపోతే పాత ట్రాన్స్ఫార్మర్ ఇట్లా పెద్దది కాబట్టి ఇట్లా ఉంటాయి అన్నమాట కూలింగ్ ట్యూబ్స్. ఆయిల్ కట్టాలన్నమాట కేబుల్కి. ఉత్తరు చూడండి, ఆ రేకులు ఎందుకు ఉంటాయనా? ఏంటి అనేది కాలిపోయింది. అచ్చా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎత్తురు. ఆగండి, ఏదో ఫోన్ వస్తుంది. ఆర్వైబీ లేదండి. ఇక్కడ చూడండి ఇన్సులేషన్ ఎట్లుంది. దీనిలో కొడితే వాదలు పడతాయి చూడరా. మళ్ళీ సన్న ఉంది అరేది. నేను డీజిల్ పోసేస్తా ఆగారి కాసేపు. వర్క్ మామూలు డీజిల్ డీజిల్ క్యాన్ ఇలా పోసేది డీజిలే. పోయాలంటే చూడండి ఫ్రెండ్స్,
యాక్షన్ గ్లూతో కట్ చేస్తాం. ఈ ముక్కలు కట్ చేసి వేసిన అన్నమాట. ఆ లగ్గులయ్యి అది ఉండుదే యూట్యూబ్లో వస్తావు. ఇక్కడ చూరా ఇక మావాడు వీడు బండి కొన్నాడు, కొత్త బండి 225 పల్సర్. హాయ్ చెప్పు మీ లవర్లకు చెప్పురా. హాయ్ చెప్పు మీ లవర్లకు హాయ్ చెప్పు. ఆయన చేస్తున్నాడు ఇక సార్ చేపిస్తుండు లైన్ మీద సబ్లైన్. మనం హెడ్ ఉన్నాం ఇక్కడ గ్రీన్ షాట్ కనిపిస్తుంది. మనం హెడ్ అది కట్ చేయాలంటే యాక్షన్ ప్లేట్ తెచ్చుకున్నాడు. ఇగో చూడండి ఇది ఎంత లా ఉంది కేబుల్, గట్టి ఉంది ఇది. కలిపోయింది తీసిండుగా కేబుల్ ఎట్లుండదు. ఇది కేబుల్లా తెలుసే కదా మనకి ఇన్సులేషను. ఇది 3 కోర్ కేబుల్, ఇన్సులేషను, కోరు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కాబట్టి ఇది సేఫ్టీ పర్పస్. అయిపోయిందా ఆయిల్ పోసేది? అమ్మో ఇట్లా పోసిన ఆయిల్ దాన్ని పెట్టి కరెక్ట్గా దొబ్బితే అయిపోయాయి. నువ్వు అన్న చేస్తుండ్రు చదువు అన్నా. ఇగో అది ఏడొచ్చేద్దరు పట్టుకో. అన్న వస్తుంది వెంకటన్న. రైట్ క్రేన్ అయినా ఖాళీ కూర్చున్నాడు. ఆ వైర్ కట్ చేసేసే వరకు టైం పడుతుంది. నాకు తెలిసి పొద్దుగాల 6 గంటలకు వచ్చిండ్రు. నేను కూడా ఇన్నేమన్నా నైటు పొద్దుగాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం ఇంకా ఎంత అయింది? ఇప్పుడు బహుశా ఇప్పుడు 4 అవుతుంది. ఇంకా గంట పడుతుందో 2 గంటలు పడుతుందో ఈ వర్క్ అయిపోయారు. అది ఫిక్స్ చేసి ఆన్ చేసి టెస్ట్ చేసేవరకు 6 అవుతుంది. నాకు తెలిసి ఇంకా ఎక్కువనే అవుతుంది 6 కన్నా. ఈ కేబుల్ కట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అది దాన్ని ఏమంటారు అన్నది? ఆ స్టీల్లో ఉంది చూడు, స్టీల్ లాగా రాగి పట్టి ఉంది, కాపర్. రైట్. లైన్ మ్యాన్ కోచింగ్ పోయినప్పుడు ఉండే ఇలా ఇన్సులేషను, కేబుల్, కాపరు, కోరు, రాగి. దీనికే పెద్ద సబ్జెక్ట్. ఇది కూడా ఆబ్జెక్ట్ మార్కులు వస్తుంది. కేబుల్ కట్ కాకుండా నిదానంగా కట్ చేస్తుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. మీరు లైన్ మేనా మీరు కాదా? ఇవేంటి కనుక అవి ఎర్రలు పడ్డాయి. ఇవి సేఫ్టీవా? కేబుల్కి ఏం కాకుండా సేఫ్టీవి అవి, ఇన్సులేషన్ ఉట్టివే అవి. ఉట్టిదే అది ఇన్సులేషన్ది. ఇక్కడ ఉంది చూడండి. కేబుల్కి ఏం కాకుండా ప్రొటెక్షన్ అన్నమాట, సేఫ్టీది. 1 2 3 4 5 6 రైట్. రాఘవని తమని ట్యాంక్ మీద కన్జర్వేటర్ ట్యాంక్ మీద వండింది రాఘవని. కేబుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే చూడండి. కేబుల్ ఫస్ట్ కోర్, తర్వాత ఇన్సులేషన్, తర్వాత కాపర్. కోర్, ఇన్సులేషన్, కాపర్, తర్వాత ఐరన్ ఇవి స్టీల్ ఉంటారు. తర్వాత ఇన్సులేషన్, సేఫ్టీ ఇన్సులేషన్స్,
తర్వాత మెయిన్ ఇన్స్టలేషన్, లాస్ట్కి మళ్ళీ ఫైనల్ ఇన్స్టలేషన్. ఇది నేను మర్చిపోయి సంవత్సరమే కదా కోచింగ్ పోయి, మళ్ళీ బుక్ పట్టలేదు, వాటికి గుర్తులేవు. కాకపోతే ప్రాక్టికల్గా చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనా గైస్? నాకు ఇప్పుడు అర్థమైపోయింది మొత్తానికి. అప్పుడేమో బుక్లో చూసేది ఓకే, ఒక కేబుల్కి ఎన్ని ఇన్స్టలేషన్స్ ఉంటాయి ఏంది అనేది. అది అండర్ గ్రౌండ్ కేబుల్ కాబట్టి ఇట్లా సేఫ్టీ ఉంటాయి. ఓవర్ హెడ్ లైన్లకు అయితే ఏముండవు, డైరెక్ట్ కండక్టర్సే ఉంటాయి. ఇది కేబుల్ కాబట్టి దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ట్రైన్ ఎందుకు వచ్చిందంటే ఆ రేకు ఉంది కదా, అందులో నుంచి మనుషులకు తీయనీకి రాదని ఆ రేకు పెట్టడానికి క్రేన్ వచ్చిందన్నమాట. పెట్టడానికి తీయడానికి, ఫస్ట్ తీయడానికి వచ్చింది కొద్దిగా, ఇప్పుడు పెడుతుందన్నమాట. ఆ రేకు చక్కగా చేసి వెల్డింగ్ చేసి మళ్ళీ పెడుతున్నాం అనమాట. ఓకేనా? మొత్తం అయిపోయినాక ఒకసారి చూపిస్తా కానీ అది పట్టుకున్నది చూడండి. కేబుల్ ఇన్స్టలేషన్ చేసి లగ్గులు కొట్టి అప్పుడు దాని కిందంగా పెడతారు 11 మధ్యలో. చూడండి గాయస్, ఇగో లగ్గులు ఎట్లా కట్ చేస్తుంది అది కేబుల్ని. వీడికి వచ్చిందన్నమాట మొత్తానికి. ఇది కండక్టరు, కోరు, ఇన్సులేషన్ వీడికి వచ్చింది. ఇంకా లగ్గు కొడతారన్నమాట. లగ్గులు చూడు ఎంతలా ఉన్నాయి. మనం చూద్దాం లగ్గు పట్టుకొని. ఓ కొత్త సెట్టు. అంటే ఏందన్నా 300 ఉంది. 300 అయితే కోర్ సైజా? 300 mm. ఓకే, దీనికి ఇప్పుడు మిషన్తోనేనా వాతావరణం సూచన. ఈ సెట్ మొత్తానికి ఎంత అవుతానా? ఈ సెట్ మొత్తానికి ఎంత అవుతుంది? లైన్ మ్యాన్ ఎవరు? లైన్ మ్యాన్ ఎవరు? ఆయననేనా? ఆయన లైన్ మ్యాన్ అంట. రెడ్ షర్ట్ వేసుకుని ఆయన, రెడ్ టీ షర్ట్ వేసుకుని ఆయన లైన్ మ్యాన్. ఆయన చేపిస్తుంది ఇక్కడ ఉండి. అవి ఆ కట్టర్తో కట్ చేస్తుంది ఇన్సులేషన్. ఇన్సులేషన్ కట్టడానికి టైం పడుతుంది. చూడండి గైస్, ఇది మామూలు గట్టిలేదు బాబోయ్. ఇంత కూడా మూతలేదు. ఇంత గట్టి ఉందంటే అంత గట్టి ఉంది. ఇది ఎట్లా ఉందంటే గట్టిగా ఉంది అసలు. ఎస్ఐల దగ్గర కట్టే ఉంటుంది చూడు చేతుల, పోలీసుల దగ్గర, అంతకన్నా గట్టి ఉంది అనేది. వాడనా ఇది ఉంచి ఇట్లా, అది కాదు దీని అయితేలే ఒక్కరి చూడండి అంత గట్టిగా ఉంది. గుర్తులో పెట్టి కొట్టుకుంటు యూట్యూబ్లో వస్తుంది. ఆయన బూతులు మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్లవర్ బాయ్ అది ఇన్స్టలేషన్. సారేడే ఇంత దూరం ఉన్నా లాగుతుంది చచ్చేరుకుంటు. ఇది ఇంకా ఇంతలా ఉంది. వీళ్ళందరూ మీ ఎంప్లాయ్ సరే. ఇగో చూడండి, వీళ్ళు కష్టపడుతురంట. చెంటలు గారిని చేసేది ఆయన అయితే, ఈయన కూడా చెంటలు గారినా అయిపోయిందా పైన. మంచిగా కొత్త రసలు వేసుకొచ్చారు, ఖరాబ్ అయినాయి. నువ్వు అటు మళ్ళా నువ్వు సార్ అటు మళ్ళు అది చూడండి ఎట్లా అయింది నల్లగా. నీకు చూడండి ఇది ఏంకిలా నీదా అండి. ఆ పిల్లని అయితే ఇంకా దారుణం నల్లగా అయిపోయినాయి డ్రెస్. చూడండి ఇగో
లగ్గులు కొడుతురు మిషన్ పెట్టి. ఇక్కడ తిప్పుకోవాలి, ఆడ తిప్పుకోవాలి, తాడ దూర తిప్పిపోతుంది. ఇది లగ్గు కొట్టే మిషన్ అన్నమాట. అన్న కష్టపడుతుంది బాగా. ఇట్లా ఉంది. అబ్బో అవో ఒక లగ్గు పెట్టిండు, మళ్ళీ దానికి ఎత్తుకుంటున్నది. కేబుల్లకి లగ్గులు కొడుతుండు. అవి ఇప్పుడు కరెక్ట్ చూసుకోకపోతే ఆడికి పోయి తిప్పుకోవాలంటే మస్తు కష్టం అవుతుంది. ఎట్లా చెప్తారో చూద్దాం. అవి అయితే చిన్నగా లేవు, వంగుతాను కూడా వంగుతలేదు అసలు. కేబుల్ గట్టిగా ఏదో షెట్ ఉన్నట్టుంది. కేబుల్ 300 ఇచ్చారు మీరు. లగ్గు కదా, లగ్గు లూజే ఉంది. 300 తెప్పిస్తే లూజే ఉంటాయి. చూస్తేనే అర్థం, నాకు తీసి పెట్టేవరకే లూజ్ ఉంది. మీకు ప్రాబ్లం కాకపోతే చాలు. అర్థం పెద్దది చిన్నది మంచిగా సెట్ ఉంది. లూజ్ లేకుంటే సార్ గట్టిగా ఉంటే చాలు ఏదైతే. ఇప్పుడు ఇన్సులేషన్స్ వేస్తుండే. దీని పేరేం పేరా? ఇదేంది ఇది? ఓహో, ఇది స్మూత్గా ఉండకుండా అట్లా రాస్తున్నాను అనమాట. గెచ్చులు కావడానికి స్మూత్గా ఉంటే జారిపోతుందని ఇన్సులేషన్. ఇట్లా అయితే జారదని స్మూత్గా ఉండకుండా అట్లా చేస్తాను. రైట్ ఓకే, అర్థమైంది. అదే చాలా ఉండేది దీనిలో పేర్లు మనకు తెలియదు. ఇంకా చూద్దాం. చూడండి గాయస్, చిన్న గ్యాస్ ఉందా, హెచ్పి గ్యాస్ అని, దీనికే ఇన్సులేషన్ కాల్సనికే తెలిసారు. ఇదేదో దెబ్బ తగిలితే మొత్తం మనను సేఫ్టీ బాక్స్ అర్థం టూల్ కిట్ అట్లా ఉంది ఇది. మంట పెట్టిండు, చిన్నగా అంటి పెడుతుండు. సూపర్ అయింది, సర్ప్రైజ్. కథం కేబుల్ కట్ నుంచి అతుక్కున్న దానికి గ్యాస్. గ్యాస్ అతికింది. ఇప్పుడు అది వేస్తుండే ఇన్సులేషన్. ది ఇన్సులేషన్. బో చాలా చిత్రంగా ఉంది. అది కూడా ఇప్పుడు మంట పెడతారు అనుకుంటా. అది సంగతి అయితే.
చూడండి ఇన్సులేషన్ ఎట్టేసి మంట పెడుతుంది గ్యాస్ మండుకున్నది. అది 3 కోర్ నుంచి తీసినమాట. గైస్ ఇన్సులేషన్స్ దొరుకుతుంది కేబుల్స్కి. కరెక్ట్ సరిపోయినాయి. సరిపోలే ఆయన అంతే కట్ చేసింది కరెక్ట్గా. మంట పెట్టినాయి సన్నగా అవుతుంది వారి. చూడండి ఫ్రెండ్స్ మంచిగా కాలుస్తుండు. దగ్గరకి అవుతున్నాయి పైపు. పొద్దుగా చూసినా గదే ఉంది, అది కాలిపోయినా అది కట్ చేసి జాయిన్ చేసుకొని వేసుకుంటే అయిపోతాం అనుకున్నాం. కొత్తలాకులు కొట్టి రద్దు చేసుకుంటే అయిపోయి అనుకున్నాం. ఎంత పెద్ద కాపీ ఉంటుంది మనకేంది. పొద్దుగా 6 నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇంకా అవుతలేదు. నైట్ 8 అవుతుంది ఎంత అవుతుంది. లగ్గు చూడండి గాయస్ ఇగో కేబుల్ దొబ్బనికి జనాలు పొలరాడుతురు. ఒక లడ్డు పావును పొలరాడిచ్చినట్టు కింద దొబ్బుతురు. నేను అక్కడ పోయి చూపిస్తాను. ఆగారు నేను చెప్పినప్పుడు మొత్తుకున్నప్పుడు దొబ్బాలి చూడాలి. ఇగో నడే అంతరు వాళ్ళు ఇంకా లగ్గుల కాడికి పోలే. అక్కడికి వచ్చినాక అప్పుడు నేను దొబ్బా అన్నప్పుడు ఐసా అన్నప్పుడు దొబ్బాలే. అవునా ఐసా. ఇగో చూడండి గాయస్ ఆ వెల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇగో బొచ్చేది దీనికి పెడుతున్నాం. ఇదే నైట్ ఫోల్ అని ఇట్లా అన్నది కథ. కానీ ఇప్పుడు చూడు ఈ బోల్ట్లే పడతలేవు. ఈ మ్యాచింగ్ లేదు బోలేడా. ఇంకా బద్దలు అవ్వాలి. పెయింటింగ్ దగ్గర వెళ్ళింది. బోల్ మ్యాచింగ్ లేదు. కనెక్షన్ కట్టి ఇచ్చారు కానీ ఇది రూపు రేఖలు మారినాయి మొత్తం. ఈసారి వాళ్ళకి ఇట్లా ఇట్లా ఈ కూడా వాళ్ళ ఈ రేకులు గీకులు తడుచుకుంటాయి. అరే దీనికి దీనికి అసలు సంబంధం నాన్న. దీన్ని యాని క్యాప్ అన్నట్టుంది. ఇంత గ్యాప్ వస్తుంది నాన్న. ఇది చూడు ఇది ఓకే. ఇది కొంచెం మ్యాచ్ అయింది ఇది ఓకే. కానీ ఆడైతే అస్సలు మ్యాచ్ కాలే. అరే దీన్ని కాదా అన్నట్టుంది. ఇగో ఇట్లా పలిగింది బద్దలు. పెయింటింగ్ కూడా దడుచుకున్నది ఆ సౌండ్కు. నేను కూడా దడుచుకున్నా వాడ ఉన్నావు నేను. మన ట్రాన్స్ఫార్మర్ గురించి మొత్తం చెప్తా చూడండి ఫ్రెండ్స్. అది మెయిన్ ట్యాంక్ ఓకే. ఆ పైన పొట్టిది ఉందా అది కన్జర్వేటర్ ట్యాంక్. ఆ ఇన్సులేటర్లు అనేది బుషింగ్స్ కేబుల్. ఇవి కూలెంట్ ఆయిల్వి రేకులు కూలెంట్ ఆయిల్. ఇది కన్జర్వేటర్ ట్యాంక్ మెయిన్ ట్యాంక్. ఆ పొట్టిది ఉందా ఆ పొట్టిదేమో అదేమో కన్జర్వేటర్ ట్యాంక్. ఇది మెయిన్ ట్యాంక్. ఈ కూలింగ్ ట్యూబ్స్ ఓకేనా. లోపల వైండింగ్ ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పెద్ద కథ. దీని గురించి నేర్చుకుంటే మినిమం ఒక 20 మార్కులు వస్తాయి. 20-30 మార్కులు నేర్చుకొని ఉండ శుభ్రంగా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. పొద్దుగాల 6 అయింది స్టార్ట్ చేసినప్పుడు. మళ్ళీ ఇప్పుడు 6 అయింది. ఇప్పుడు లైన్ మీద కార్ కూడా వచ్చింది. ఎస్పీడీసీఎల్ వాళ్ళు. సాయంకాలం అయింది. ఆడ ఉంటుంది దీని మెయిన్ అయింది. ఈ తమ్మాల అక్కడ ఇన్పుట్ కొడితే ఇంకా జంపర్ కొడితే ఇక్కడికి వస్తుంది. ఈ నుంచి ఆ రూమ్లోకి వస్తుంది. ఆ రూమ్ నుంచి బిల్డింగ్కి వస్తుంది. ఇంకా అప్పుడు మనం జనరేటర్లు ఆఫ్ చేసుకుంటాం. పొద్దుగాల నుంచి ఆ జనరేటర్లు ఆన్ చేసి చచ్చిపోతాం. డీజిల్ పోసి ఆశకి వస్తుంది.